ఎంత చక్కగా అయితే కాయ అయితే పండిందో చూడండి. ఇక్కడ అసలు పింకిష్లో భలే ఉంటుందండి ఇదైతే ఫ్రూట్ అయితే. అసలు ఇంత ఆర్గానిక్ కన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఇది అసలు మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. చాలా అసలు మొండిగా బ్రతుకుతుంది అనమాట ఈ ప్లాంట్స్ అయితే. సో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మీకు నేను అంజీర్ అనమాట, అంజీర్ ప్లాంట్ గురించి అయితే చెప్తాను. మన అంజీర్ మొక్కకి ఇన్ని కాయలు అయితే నాకు ఎలా వచ్చాయి, దీని కేరింగ్ నేను ఎలా తీసుకుంటున్నాను, అండ్ దీనికి నేను ఏమి ఎరువులు అయితే ఇస్తాను, దీని డిసీజెస్ ఏంటి, వాటర్ ఎన్ని పోయాలి, ఎప్పుడు పోయాలి, ఈ ప్లాంట్ని ఎట్లా చూసుకుంటే ఇన్ని కాయలు అయితే వస్తాయో నేను ఈరోజు అయితే మీకు చెప్తానండి. సో ఫస్ట్ ఏంటంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితే తీసుకోవాలి. ఈ గ్రాఫ్టెడ్ ప్లాంట్ అందరికీ తెలుసు కదండి, ఇక్కడైతే కట్ అయితే ఉంటుందన్నమాట. సో నర్సరీలో అలా గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితే తీసుకోవాలన్నమాట. సో సెలక్షన్ అయితే అలా చేసుకోవాలి. తరువాత దీనికి ఆకులండి. ఈ ప్లాంట్కి చూడండి, నా దగ్గర ఉన్న ఈ ప్లాంట్కి ఆకులు ఎంత తక్కువ అయితే ఉన్నాయో చూడండి. ఆకులు ఎన్ని, అసలు ఎక్కడ కొమ్మకొచ్చి నేను ఒక్క ఆకు ఉంచాను అనమాట, అంతేను. సో ఇక్కడైనా సరే చూడండి. సో ఆకులు అయితే చాలా తక్కువగా ఉంచుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ప్లాంట్కి వచ్చేసి డిసీజెస్ చాలా తక్కువ వస్తాయండి. జస్ట్ ఈ ఆకు ఎండిపోయినట్టుగా వస్తాయి, వాటికి అదే రాలిపోతాయి అన్నమాట. సో అంతే తప్పితే ఈ ప్లాంట్కి ఇంతవరకు నేను డిసీజెస్ అయితే అస్సలు చూడలేదన్నమాట. ఇంతవరకు ఎటువంటి డిసీజెస్ ఈ ప్లాంట్కి రాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేనైతే ఇది రెడ్ సాయిల్లో కోకోపీట్ కలిపి తీసుకున్నాను అనమాట. అండ్ మన వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు చూడండి, నేను సాయిల్ ఎలా కలుపుతాను. సో అవి ఏ ప్లాంట్కైనా నేను ఆ విధంగానే సాయిల్ అయితే కలుపుతాను అనమాట. ఇంకా ఎరువుల విషయానికి వచ్చే వరకు దీనికైతే ఎరువులు అన్ని రకాల ఎరువులు అయితే నేను ఇస్తానండి. ఆర్గానిక్గా నేను ఇంట్లో ఏవైతే తయారు చేసుకుంటానో అవన్నీ ఇస్తాను. ఎక్కువగా దీనికి వచ్చేసి నేను బోన్ మీలో వ్యామ్ అయితే ఇస్తానన్నమాట. సో ఈ రెండు అయితే తరచుగా ఇస్తూ ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే వాటరింగ్ అనేది దీనికి ఆరిపోతూ ఉండంగా అయితే ఇస్తే చాలు. ఎక్కువ వాటరింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఇది చాలా మొండి మొక్క అనమాట, చాలా బాగా అయితే వస్తుంది. సో దీన్ని ఏంటంటే ఇంకోటి ఇలా మన స్టెమ్స్ ద్వారా కూడా దీన్ని అయితే పెంచుకోవచ్చు అనమాట. ఇంతవరకు ఈ స్టెమ్ కట్ చేసి మళ్ళీ ఈ స్టెమ్ని మనం కానీ పెట్టుకుంటే ఇది ఈజీగా మళ్ళీ మొక్కగా అయితే తయారైపోతుంది. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు అలాంటి ప్రయోగాలు అయితే చేసినా వేస్ట్ అండి. మంచిగా మనకి రైనీ సీజను, వింటర్ సీజను అలాంటి సీజన్స్లో అయితే స్టెమ్ కటింగ్స్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు బెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎంత కేర్ తీసుకున్నా సరే ఒక్కోసారి ఫెయిల్ అయిపోతాయి, అదన్నమాట ఈ ప్లాంట్ గురించి. సో చూసారా, అట్లా బోన్ మీలు అవన్నీ ఇచ్చుకుంటూ పోతే మనం దీనికైతే మంచిగా అసలు మనం ఇంకా దీన్ని ఏమీ అసలు కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకా అలా వదిలేస్తే చాలన్నమాట. ఇంకా సైడున్న మీకు ఇక్కడ ఇలాంటి చిన్నవి వస్తే ఇలా తుంపేసేయండి, ఏం అవసరం లేదు ఇవైతే. సో ఇవి కావాలి అనుకున్న వాళ్ళు, మళ్ళీ మొక్క కావాలి అనుకున్న వాళ్ళు ఊరికే పోవడం ఎందుకు, ఇలా గుచ్చేయండి. సో వస్తే వస్తాయి, లేకపోతే లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, చెప్తున్నాను కదా. సో కాకపోతే ఏంటంటే నాకు ఇది షేడెడ్ కిందే ఉంది కాబట్టి నెట్ కింద, సో పోవడం ఎందుకులే అని చెప్పి నేను పెట్టేశాను అనమాట. కాయలు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఈ ప్లాంట్కి అయితే కాయలు. మనకి అంజీర్ ప్లాంటే కాదు, ఈ ఫ్రూట్ ఎంత వాల్యూనో మీకు తెలుసు కదండి. ఇది డ్రై ఫ్రూట్గా కూడా చేసుకుంటారు. సో డ్రై ఫ్రూట్ ఇంకా మంచిది, కానీ ఇంత ఆర్గానిక్గా మనకు మనమే పండించుకొని తినడంలో ఆ సాటిస్ఫాక్షనే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. నా దగ్గర ఈ ఒక్క ప్లాంటే కాకుండా ఇంకా 2 ప్లాంట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా అయితే మీకు చూపిస్తాను. వాటికి కూడా కాయలు అయితే వచ్చున్నాయి. సో చూడండి, ఇక్కడ ఇంకొక ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ చూడండి అసలు ఎంత చక్కగా అయితే కాయ అయితే పండిందో చూడండి. ఇది కూడా ఎంత చిన్నదే, చూడండి ఎంత చిన్నగా ఉందో ఈ ప్లాంట్. కాయలు చూడండి, ఇవి ఇప్పుడే కదా నేను పెట్టాను, ఎదుగుతున్నాయి అన్నమాట మంచిగా. సో ఎదిగేటప్పుడు అయితే మనం ఇలా ఆకులు అయితే తీయద్దండి, బాగా కాయలు వచ్చినప్పుడు అయితే తీయండి. సో ఇవేంటంటే నేను చిన్న స్మాల్ టబ్బుల్లోనే పెట్టాను అనమాట. సో కాయ అయితే కోసుకుందాం. ఈ కాయ అయితే ఇక్కడ అసలు పింకిష్లో భలే ఉంటుందండి ఇదైతే ఫ్రూట్ అయితే, అసలు చాలా బాగుంటుంది అనమాట. సో ఈ ఫ్రూట్ అయితే ఓపెన్ చేశాను చూడండి, ఎంత చక్కగా ఉందో, అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు ఫ్రూట్ అసలు ఇంత ఆర్గానిక్ కన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఇది అసలు మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. చాలా అసలు మొండిగా బ్రతుకుతుంది అనమాట ఈ ప్లాంట్స్ అయితే. సో ఎవరైనా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితే తీసుకొచ్చుకోండి. సో మీకు గ్రాఫ్టెడ్ ఈజీగా అర్థమైపోయిద్ది, ఇలా కింద వీ షేప్లో ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్లాంట్స్ అయితే తీసుకొచ్చుకోండి, పెట్టుకోండి. హెల్త్ మంచిది, అండ్
ఆర్గానిక్గా మనం ఫ్రూట్స్ అయితే తీసుకున్న వాళ్ళమైతే అవుతాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీరు కూడా ఇలాంటి ప్లాంట్ ఒకటి తీసుకొచ్చుకొని చిన్న టబ్బుల్లో అయినా ఇవి మంచిగా వస్తాయండి. సో పెంచుకోండి, మీరు కూడా మంచిగా ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకొని మీ హెల్త్ మీరైతే కాపాడుకోండి. సో మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.